నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్కి వచ్చానండి. అంటే బెంగళూరులో సుమారుగా ఒక 3-4 స్టేషన్లు ఉన్నాయి. యశ్వంతపుర అని, ఎస్ఎంబిటి అని, కేఎస్ఆర్ అని. అంటే ఒక్కొక్కటి అంటే ఏరియా బాగా పెద్దది కదండి, దాని తగ్గట్టుగా రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. కానీ ఈ నగరం చూస్తుంటే అంటే మనం వైజాగ్తో పోల్చుకుంటే ఇటు అనకాపల్లి, వైజాగ్, విజయనగరం 3 కలిపితే అంత ఉంటుందో అంత ఉందన్నమాట. డెవలప్మెంట్ కూడా అంతే బాగుందండి. మనం కూడా ఈ సభకు రావాలని కోరుకుందాం. బాగుంది కదా స్టేషన్, చాలా చాలా బాగుంది. చాలా పెద్దగా ఉందండి స్టేషన్. లిఫ్ట్ చాలా చాలా అదండి. అంటే ఇంకా అటువైపు చాలా ఉన్నాయి స్టేషన్లు. ప్రస్తుతానికి అయితే అంటే ఒకవైపు ఇవి అంటే అంత ఫ్లోరింగ్ కూడా చూస్తారా, అంత గ్రానైట్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది. స్టెప్స్ అంటే పైకి రావడానికి స్టెప్స్ ఉన్నాయి, ఎక్సలేటర్ కిందకి రావడానికి. అలాగే ఈ ప్రక్కనే లిఫ్ట్. ఇట్లే వెళ్దాం మనం. బాగుందండి. ఎక్కడికెక్కడే మరి దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కదా, ఎక్కడికెక్కడే పడకేస్తారు. కానీ ఇది గడే మా స్ట్రక్చర్ అంతా వెరైటీగా ఉంది కాబట్టి చూసారు. పిల్లర్స్ అన్నీ ఇంజనీరింగ్ వ్యవస్థలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా. ఇదిగోండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్ ఇంకెన్ని ఉన్నాయో మొత్తం తెలీదు. బహుశా 10-15 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. ఇదిగోండి 1వ నెంబరు. అంటే ఇది రెనోవేట్ చేసినట్టున్నారండి, మొత్తం అంతా కొత్తగా అనిపిస్తుంది. ప్రతి ప్లాట్ఫామ్కి ఎక్సలేటర్స్ పెట్టారు. ఎట్లున్నాయి అదే అండి. స్టేషన్ ఎలివేషన్ అంతా చూపించాను కదా. బెంగళూరులో ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇంకా చూడదగ్గ ప్లేసులు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ప్రస్తుతానికి వస్తే ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. నా ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. అందుకే నాకు సమయం దొరికింది కాబట్టి